హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్స్లో మా రెస్పాన్స్ షీట్ ద్వారా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కొంతమంది 40కి బిలో 35 నుంచి 40 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే జస్ట్ క్వాలిఫై మార్క్స్ 40 దాటి 41, 42, 43 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇందులో ఎవరైనా క్వాలిఫై అయ్యే వాళ్ళు కానీ అలాగే డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు కానీ ఏ షిఫ్ట్స్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, ఏ షిఫ్ట్స్లో వాళ్ళకి క్వాలిఫై డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్ రెస్పాన్స్ షీట్ ద్వారా మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంతమందికి 35 నుంచి 35, 36, 37, 38, 39, 40 మార్క్స్ వచ్చాయి. అలాగే కొంతమందికి 40, 41, 42, 43 వచ్చాయి. 41, 43 వచ్చినంత మాత్రాన క్వాలిఫై అయినట్టు కాదు. అలాగే 40కి బిలో వచ్చిన వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయినట్టు కాదు. ఇది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ నార్మలైజేషన్ ప్రాసెస్ మీద నేను గత వీడియోలో కూడా షేర్ చేశాను. ఈ హార్డ్ షిఫ్ట్స్ మనకు జరిగే ఏపీ ఎంసెట్ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో కొన్ని షిఫ్ట్స్ అనేవి హార్డ్గాను, కొన్ని మోడరేట్గాను, కొన్ని ఈజీగా ఉన్నాయి. ఎక్కడైతే హార్డ్గా ఉన్న షిఫ్ట్స్ అన్నింటిలో కూడా ఆ షిఫ్ట్ వాళ్ళకి కొన్ని మార్క్స్ యాడ్ అవ్వడం అవుతుంది. అలాగే మోడరేట్గా ఉండే వాళ్ళకి 1-2 మార్కులు అనేది తగ్గడం కానీ పెరగడం కానీ జరగచ్చు. బట్ ఈజీగా ఉండే షిఫ్ట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 మార్కులనే తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ షిఫ్ట్స్ ఏవి, ఆ షిఫ్ట్స్లో కానీ మీకు వచ్చే మార్క్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. అటుగా నేను జరిగినటువంటి కొన్ని షిఫ్ట్స్ మీకు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 18th మార్నింగ్ షిఫ్ట్, అలాగే 20th ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అలాగే 21st ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అలాగే 22nd మార్నింగ్ షిఫ్ట్. ఈ షిఫ్ట్స్ అన్నీ కూడా మనకి చాలా హార్డ్ కింద మనం వచ్చి ఈ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా 35 నుంచి 39 మార్క్స్ వరకు వచ్చినట్టుంటే మాత్రం మ్యాక్సిమం మీరందరూ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత ఇంత హార్డ్ అసలు యాక్చువల్గా ప్రతి పేపర్స్ కూడా కష్టంగానే వచ్చాయి అని ఎక్కువగా ఫీల్ అయ్యారు స్టూడెంట్స్. సో మ్యాక్సిమం మార్క్స్ అనేది మీకు కవర్ అవుతాయి. ఈ మార్క్స్ ఎన్ని కవర్ అవుతాయి అనేది ఆ వచ్చే షిఫ్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం మనకు ఒక 5 to 6 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే 41, 42, 43 మార్క్స్ జస్ట్ క్వాలిఫై ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారా అనే భయం వల్ల ఉండొచ్చు. కానీ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇంకా తిరిగి యాడ్ అవుతాయి. ఎవరికి తగ్గుతాయి అంటే ఎవరైతే ఈజీ షిఫ్ట్లో పడ్డారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మ్యాక్సిమం ఎలా చూసుకున్నా కూడా 40కైనా రీచ్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా మీరు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా 40 అబవ్ వాళ్ళందరూ కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత కూడా వాళ్ళు క్వాలిఫైలోనే ఉండే అవకాశాలు 90% అబవ్ ఉంటాయి. అలాగే 35 నుంచి 39 మార్క్స్ వచ్చి ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారని భయపడుతున్నారో వాళ్ళందరూ ఈ హార్డ్ షిఫ్ట్స్లో కానీ మీరు రాసి ఉంటే మాత్రం డెఫినెట్గా మీ అందరూ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇక క్వాలిఫై అయిన తర్వాత మీకు ఎవరైతే ఇలా క్వాలిఫై అవ్వకుండా ఇంకా 35 బిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎందుకంటే ఖచ్చితంగా మీకు 35 లోపు వచ్చాయంటే మ్యాక్సిమం హోప్స్ అనేవి క్వాలిఫై అనేది తక్కువ ఉంటాయి. ఎవరైతే 35 కన్నా బిలో ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ముందుగుండానే ఏ కాలేజెస్ జాయిన్ అయితే బాగుంటుంది, దానికి ఒక మేనేజ్మెంట్ కోటా ద్వారా వీళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటా ద్వారా ఏ కాలేజీకి ఎంత ఫీజు ఉన్నదనేది జస్ట్ ఈ లోపు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే డెఫినెట్గా మీరు కూడా వాళ్ళతో పాటు ఇంజనీరింగ్ అనేది చేయొచ్చు. సో ఎవరు కూడా 35 బిలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చేయలేమేమో అని భయపడకలేదు. ఎందుకంటే ఒక ఆప్షన్ ఎంసెట్ ద్వారా కాకపోయినా మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మీరంతా కూడా కాలేజీ డేటా అంతా కలెక్ట్ చేసుకోవడం ఎందుకైనా మీకు మంచిది. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.